కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరిపించండి కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా దర్యాప్తునకు సూచన. తెలంగాణలో సిబిఐకి ఎలాంటి అడ్డంకులు లేవన్న సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్ ఇక్కడ విచారణను మీకు తెలుసు కదా, ఇక ఎందుకు అప్పచెప్పిండు అక్కడ అనేది మీరు చూసుకోండి, మీరు రాసి పెట్టుకోండి. చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కోబోతుంది. రెండోది, బీజేపీ పార్టీకి అతి త్వరలో, నేను చెప్తా ఉన్నగా అతి త్వరలో బీజేపీ పార్టీని దేశ ప్రజలంతా చీకొట్టేటువంటి పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి. ఎందుకు క్రియేట్ అవుతున్నాయి అంటే, రాహుల్ గాంధీ మొన్న పేల్చింది కేవలం ముట్టించిందంతే. పేల్చే కార్యక్రమం, పేల్చే అణుబాంబు రేపు ఎల్లుండో ఉంటుంది నాకు తెలిసిన కాడికి. నరేంద్ర మోడీ గారు ఎట్లా గెలిచిండు, నరేంద్ర మోడీ గారు ఈ నాయకులు టాప్ లీడర్స్ అంతా ఎట్లా గెలిచిరు అనేది రాహుల్ గాంధీ మొత్తం డాటా బయట పెట్టబోతా ఉన్నాడు. అంటే ఇది మామూలు అనుభవం కాదు, మీరు అనుకుంటారేమో. ఎందుకంటే దాంట్లో నేను ఇన్వాల్వ్ అయినట్టుగా చెప్తా ఉన్నా. చాలా గడ్డు భారతీయ జనతా పార్టీ తుడుచుకపెట్టుకుపోయిన పరిశాన్ కావద్దు. ఇంకా ఆ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు తాత్కాలికంగా అనుకుంటున్నా, తాత్కాలికంగా కాదు, మొత్తం వ్యవస్థలన్నీ ఇరకబోతున్నాయి. ఇప్పుడు ప్రపంచ పత్రికలు కూడా దీన్ని బ్యానర్ ఐటంగా తీసుకునే వార్త తయారవుతుంది కార్యక్రమం. ఇక్కడ సరే, ఇక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి కేసీఆర్ జుట్టును అందించి నీకు కావాల్సినంత గిచ్చుకోగా నా తెరువు రాకన్నట్టుగా దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించే ప్రక్రియ వేగం అందుకుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు శాసనసభలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ ప్రారంభమవగా అర్ధరాత్రి దాటిన తర్వాత మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిషన్ నివేదికపై తదుపరి చర్యలకు కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్టు ప్రకటించగా సభ ఆమోదించింది. సోమవారం ఇందుకు సంబంధించిన లేఖను కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపినట్టు తెలిపింది. నీటిపారుదల శాఖ అధికారులు మంత్రి అనుమతి తర్వాత ముఖ్యమంత్రి ఆమోదం సైతం తీసుకొని రాష్ట్ర హోంశాఖ నుంచి కేంద్ర హోంశాఖకు లేఖను పంపినట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీల పనుల్లో అవినీతి అక్రమాల కారణంగా ప్రజాధనం భారీగా దుర్వినియోగమైనట్టు వచ్చిన ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపి జూలై 31న నివేదిక సమర్పించింది. బ్యారేజీల నిర్మాణంలో జరిగిన తప్పులు, అవకతవకలను కమిషన్ వెలుగులోకి తెచ్చింది. అనేక లోపాలు, అక్రమాలను కూడా గుర్తించింది. ఇది కాళేశ్వరం విచారణ జరపండి అని అక్కడ ఇచ్చింది. దీని మీద నిన్నే ఎక్స్ప్లెయిన్ చేసిన ఏం కథ అనేది. అయితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కవితతో ధృవీకరించాడు అవినీతి జరిగిందని. హరీష్ సంతోష్ల వల్లే అవినీతి, కేసీఆర్కి మరక. మీ అయ్యతో మొన్నటిదాకున్నావు కదా, ఆయన ఎందుకో చెప్పకపోతే ఈ మాట. ఆ రోజు ఎందుకు చెప్పలే ఈ మాట? బయటకు వచ్చాక చెప్తున్నది. ఆ రోజు ఎందుకు చెప్పలే? మా బావ మావాడు సంతగాడు ఇద్దరు కలిసి అవినీతి చేస్తా ఉన్నారని ఎందుకు చెప్పలే ఈ మాట? ఎందుకు దాచిపెట్టినావు ఈ మాటను? కాబట్టి సిబిఐ ఎంక్వైరీలో కవిత పేరును యాడ్ చేయండి. ఈ సిబిఐ ఎంక్వైరీలో కవితను మీరు సాక్షిగా తీసుకుంటారా, ఇంకెట్లా తీసుకుంటారా? సిబిఐ ఎంక్వైరీలో, సిబిఐ కట్టే కేసులో కవిత పేరును ఇంక్లూడ్ చేయండి. చాలా వివరాలు. ఇక ఇంతకు మించిన అవకాశం లేదు. ఎందుకంటే ఆమెకు దోషులు ఎవరో తేలింది. ఆమె ఆల్రెడీ విచారణ చేసింది కాబట్టి ఆమె దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. క్లియర్ గా అవినీతి జరిగిందని ఆమె ఒప్పుకుంటుంది. కవితను సిబిఐ కేసులో ఆమె పేరును కూడా ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే జరిగిందని ఒప్పుకుంటుంది, ఆమె దగ్గరే ఉన్నాయి ఆధారాలన్నీ. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఓవైపు ఉంటే ఇంటి మనిషే చెప్తా ఉంది కాబట్టి ఆమె పైన ఆమె పేరును కూడా దాంట్లో చేర్చాలని చెప్పి మా బీసీ సమాజం అంతా డిమాండ్ చేస్తూ ఉంది. 10 ఏళ్ల సంధిని కడుపులో దాచిపెట్టుకొని ఎట్లా ఆ మాటను చెప్పకుండా ఊకున్నావు? ఒక విషయాన్ని ప్రజాప్రతినిధిగా ఒక విషయం తెలిసిన తర్వాత కూడా కడుపులో దాచుకోవడం నేరం. కాబట్టి ఏది ప్రజా వ్యతిరేకమైనటువంటిది, అవినీతి పరమైనటువంటి చెప్పకపోవడం కూడా నేరమే. కాబట్టి కవితను కూడా ఈ కేసులో ఇంక్లూడ్ చేయాలి. ఆమె దగ్గర చాలా విషయాలు ఉన్నాయంటున్నారు కదా, ఆమెను కూడా ఎంక్వైరీ చేయాలి. ఆమె పేరు కూడా సిబిఐ పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా విషయాలు బయటకు వచ్చేసి చాలా విషయాలు బయటకు వస్తే రాని, ఎందుకంటే దగ్గర నుంచి చూసింది కదా ఏ మూట ఎటు పోతుందో. అంతే. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.